మా ఫలితం లేదు బాబు. ఆర్ కార్డు కూడా తెచ్చాను. ఆర్ కార్డు ఇయ్యమ్మా. అసలు జూన్ 4న విశాఖ ఉక్కు నిర్వాసితులందరూ ఏదో చేయాలనుకుంటున్నారు. ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక సమస్య కోసం చెప్పడానికో ఒక వీడియో చేయడానికో నేను మీ ముందుకు రాలేదు. కానీ 50 ఏళ్ళుగా అన్యాయానికి గురవుతున్న విశాఖ ఉక్కు నిర్వాసితుల గుండెల్లో ఉన్న ఆవేదనని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీకు బతికి రామో ఇచ్చేస్తున్నాను. తిండి కూడా లేదు సరిగ్గా. మీకు తెలిసి చూస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ నడుస్తున్నాను బాబు. మా ఆటోకి కావు చూపించు బాబు. ఆర్ కార్డు ఆయన పోయింది కదా. ఆర్ కార్డు ఇచ్చినారు. ఉన్నది ఆయన తెచ్చాను బాబు. ఎంప్లాయ్మెంట్ 64 గ్రామంలో ఉన్న మట్టి బిడ్డలందరిలో నేను కూడా ఒకరిని. అందుకే ఈ విషయాన్ని మీ అందరితో ధైర్యంగా మాట్లాడుతున్నాను. తాత ముత్తాతలు తండ్రులు వీళ్ళంతా కలిసి మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచనతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కొన్ని వేల ఎకరాల భూమిని వాళ్ళ సర్వస్వాన్ని అన్నిటినీ రాసిచ్చారు. కానీ ఈరోజు విశాఖ ఉక్కు నిర్వాసితుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓకే, ఈ భూముల కోసం అప్పుడున్న ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలందరికీ ఒక ప్రామిస్ చేసింది. మీ అందరైతే భూములు కోల్పోయి ఉన్నారో, ఎవరైతే అర్హతగా ఉన్నారో మీ అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాకుండా మీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పింది. అలా ఇంట్లో అనారోగ్యం సమస్యలతో ఎవరైనా బాధపడితే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ కూడా మేము చేపిస్తామని అప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి. కానీ ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తయిన విశాఖ ఉక్కు నిర్వాసితుల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, 50 ఏళ్ళు పూర్తయిన విశాఖ ఉక్కు నిర్వాసితులకి ఏ ఒక్కరికి కూడా ఇప్పటికీ పరిష్కారం జరగలేదు. ఇంకా 8500 ఆర్ కార్డులు ఇంకా బయటే ఉన్నాయి. వాళ్ళందరికీ ఎటువంటి పోషకారం లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ లో ఏదో పని చేసుకునేవారు, వాళ్ళు కూడా తీసేశారు. ఈ రోజు కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఏ దారి లేకుండా గుడులు బయట ప్రసాదాలు తింటూ బతుకుతున్నారు. అటువంటి నిర్వాసితుల పరిస్థితులు ఈ రోజు ఎలా ఉన్నాయనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని భూములు ఇచ్చిన విశాఖ ఉక్కు నిర్వాసితులు ఈ రోజు ఎందుకు రోడ్ల మీద ఉండాలి? అంతేకాకుండా 50 ఏళ్ళు పూర్తయినా ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఎందుకు వీళ్ళ యొక్క డిమాండ్స్ మీద పోరాడట్లేదు, ఎందుకు వీళ్ళ యొక్క డిమాండ్స్ మీద పరిశీలించట్లేదు అని మనం తెలుసుకోవాలి. విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం కమిటీ నుంచి మీ అందరికీ ఒక మాట చెప్పమన్నారు. ఏంటంటే విశాఖ ఉక్కు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో జూలై 4న మీ అందరూ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ దగ్గరికి మీ అందరూ ఖచ్చితంగా రావాలని ఈ యొక్క విశాఖ ఉక్కు నిర్వాసితుల కమిటీ వెల్లడించింది. కానీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గతం ఎలక్షన్లో హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలని ఇప్పుడున్న పరిస్థితిలో మరి ప్రతి ఒక్క నిర్వాసితులందరికీ కూడా ఎకరం భూమి నష్టపరిహారం చెల్లించాలని, చెల్లించినంత వరకు కూడా వాళ్ళ కుటుంబానికి జీవనోపాధి కింద ప్రతి నెల 25,000 రూపాయలు ఈ యొక్క ప్రభుత్వాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్తో మేము 7వ నెల 4వ తారీఖు నుండి నిర్వాసిత కుటుంబ సభ్యులతో ఏదైతే ఎడ్మిట్ స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర 48 గంటల పాటు ధర్నా చేస్తూ అక్కడే ఉంటూ అక్కడే వంట వార్పు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ జేసీ కమిటీ తీర్మానం చేసింది. మరి దీనికి నిర్వాసితులు 6 నంబర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమం హాజరవ్వాలి. ప్రతి ఒక్క నిర్వాసితుడు రాకపోయినట్టయితే మనకు అన్యాయం జరుగుతుంది. దీనికి ఏ నాయకుడు కూడా మనకు వచ్చి అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ ఏ నాయకుడు కూడా నిర్వాసితుల పక్షాన మాట్లాడకపోవడం చాలా దారుణం. మరి మనం నిర్వాసితులందరమే ఇన్ని వేల ఎకరాల భూమిని ఇచ్చాం కాబట్టి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పడి వైజాగ్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, నేషనల్ లెవెల్లోనే ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు వచ్చిందంటే అది విశాఖపట్నం నిర్వాసితుల రైతుల త్యాగాలు. అలాంటి నిర్వాసితుల త్యాగాలు చేసిన రైతులు ఈ రోజుకి 47 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా 8,500 మంది నిర్వాసితులను రోడ్డును పడిపోయాం. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మాకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ప్రతి ఒక్క నిర్వాసితులందరూ కూడా సంపూర్ణ న్యాయం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి 7వ నెల 4వ తారీఖు నుండి మరి కార్యక్రమం రూపొందించాం. ఈ కార్యక్రమానికి మాకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా సంఘాలు, ఇక్కడున్న ప్రజానాయకులు, రాజోగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసి మా న్యాయమైన పోరాటానికి న్యాయం చేయవలసిందిగా మా ధర్మం ప్రకారంగా నిలబడవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.